రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాధికారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు మీసం లక్ష్మణ్, కడారి రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పెండింగ్ జీతాలు చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 10,000 వేతనాన్ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లను ఈ నెల 5వ తేదీలోగా పరిష్కరించుకుంటే సెక్రటరీ ముట్టడించడానికైనా సిద్ధంగా ఉన్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నామని అన్నారు. కోడిగుడ్డను ప్రభుత్వమే, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే, వంట సామాన్లు ప్రభుత్వమే. రోజు ఏఐటీసీ నాయకత్వంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగానే ఇలా అన్ని జిల్లా కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి 5 నెలల పెండింగ్ బిల్లులు, ఇలా కోడిగుడ్ల బిల్లులు డిసెంబర్ నుంచి రావాలి, ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం వేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి 10,000 వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది, ఇలా సుప్రీంకోర్టు ఒక పక్క సమాన పనికి సమాన వేతనం వేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగానే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మోడీ గారు గెలిచి కేంద్రంలో నిధులు సుధా మాకు రాలేదు, కేంద్రంలో నిధులు సుధా మాకు పెండింగ్లో ఉన్నాయి. ఇలా వీళ్ళేమంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాలంటారు, ఈ విశేష ప్రభుత్వం కేంద్రం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటారు. ఇలా మమ్మల్ని వాడుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమకు దోపిడీ గురవుతా ఉన్నారు. ఇవాళ పని గంటలు లేవు, పని భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికలలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 వేతనం ఇవ్వాలి, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి. లేని ఏడల వచ్చే నెల 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడికైనా మధ్యాహ్న భోజన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళా సంఘాలకు ఇస్తామంటారు. మహిళా సంఘాలకు ఇస్తే ఇలా 24 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు వంట చేసి పెట్టినా ఉన్నారు. ఇలా 24 సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీస్ అయింది. 24 సంవత్సరాల నుంచి ఇలా బీడీ కార్మికులు 10 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి పింఛన్ వస్తుంది, వీళ్ళకి పింఛన్ లేదు, గ్రాడ్యుయేట్ లేదు, బోనస్ లేదు, అనేక సమస్యలు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, ఐడెంటిటీ కార్డులు లేవు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి 3,000 వాళ్ళ ఇలా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఇలా స్లాబ్ రేటు చూద్దాం, ఒక విద్యార్థికి 25 రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా యూనిఫామ్ లేవు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు. ఇలా ప్రమాదమై చనిపోతే కూడా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ₹1 వచ్చే పరిస్థితి లేదు. మొన్ననే ఒక ఆమె ఇక్కడ మన మానస అనుపురంలో సిలిండర్ కాలు మీద పడితే కాలంతా కాలిపోతే ఒక 50,000 ఖర్చు వచ్చింది. కనీసం ఆమెకు ఇన్సూరెన్స్ లేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అక్కడ బల్లే ₹1 ఇవ్వని పరిస్థితి. అంతే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నష్టపోతా ఉన్నారు. వాళ్ళకు ఇలా ఇన్సూరెన్స్ లేక, పని భద్రత లేక, ఉద్యోగ భద్రత లేక ఇలా చాలా మంది కార్మికులు ఇలా ప్రభుత్వానికి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాము. మధ్యాహ్న భోజన కార్మికులకు మా యొక్క డిమాండ్లను వచ్చే నెల 5 దాకా సానుకూలంగా పరిష్కరించకపోతే రేపు సెక్రటరియట్ ముట్టడికైనా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యలపైన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఇవాళ వాళ్ళ ఒక 1,000 రూపాయలు, 2,000 వేతనం, 3,000 వేతనం మీద వాళ్ళ ఒక కుటుంబాలు గడవలేని పరిస్థితి, పిల్లలను చదవలేని పరిస్థితి అని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే వీళ్లకు నెలకు 3,000 వేతనం మీద కోడిగుడ్లు కొనుక్కొచ్చి, పప్పు కొనుక్కొచ్చి, నూనె ప్యాకెట్ల కాడికెళ్ళి కొనుక్కొచ్చి పిల్లలకు ఉన్నత స్థాయిలో ఫుడ్ పెడితే ఈ ప్రభుత్వాలు అవార్డు పొందుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లేదు. వీళ్ళ చేసిన శ్రమను దోస్తా ఉన్న ప్రభుత్వాలు ఇలా ఏమి హామీలు ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎలక్షన్ల వరకు, గెలిచే వరకు హామీల వరకు ఉన్నది. దాన్ని అమలు చేసుట్లో ఇలా ఎందుకు విప్లవం అయిపోతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం చెల్లిస్తాం, వాళ్ళ ఒక భద్రత, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పుడు ఏమంటా ఉందంటే వాళ్ళు ఇవాళ మహిళా కార్మిక సంఘాలలో ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళ మధ్యాహ్న భోజనానికి ఇవాళ చాలా మంది చేసి పెద్ద మనుషులు 50-55 ఏళ్లలో ఆ పొదుపు సంఘాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఇన్ని రోజులు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేని ప్రభుత్వాలను ఇలా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా నిత్యావసర సరుకులు వాళ్లకు కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లు, ఇలా పప్పు, ఉప్పు, నూనె ప్యాకెట్ల కాడికలు ఇచ్చి మీరు ఇస్తున్న కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు ఇదివరకు చేసిన వాళ్ళకు వాళ్ళ సీనియర్ ప్రకారం అవసరం ఉంటే రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ యొక్క పని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇలా చూసుకుంటే అప్పటి వందం హామీలతో బయలుదేరినటువంటి ప్రభుత్వాలు ఇవ్వచ్చినా కూడా మేము చెప్పేది ఏఐటీసీగా ఒకటే, ఇలా ఆ ప్రభుత్వాలు కోరేది కూడా ఒకటే. వీళ్ళు చేసి అలిచిపోయి ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ భద్రత కల్పించినాక వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చెయ్యని వేడలో మీరు ఇచ్చిన హామీ అమలు చేయని వేడలో 10,000 రూపాయల వేతనం అమలు చేయని వేడలో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించని వేడలో నిత్యావసర సరుకులు ఇయ్యని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఏఐటీసీ సిద్ధమైందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.